అండి మనకైతే ఫోన్ అయితే వచ్చింది. ఫోన్ ఏంటంటే కిరాయి అయితే రామన్నారన్నమాట. మనం డైలీకి చెప్పి వెళ్ళి కిరాయిలు మాట ఇవి. ఏంటంటే మనకి షాపుడికి వచ్చేటప్పుడు అన్నారు. మనం అయితే లేట్ చేయకుండా షాపుడికి వెళ్ళిపోయాము. మనం రావులపాలెం అయితే వెళ్ళాలి అన్నారు. ఇంక సరే అని బండి ఇంకా ఆ మాట అన్నారో లేదో మనం అదే బండి స్టార్ట్ చేసాం. కిరాయిలు లేకుండా చాలా ఇబ్బందులు ఉన్న కకృతిలో ఉన్నాం. అలానే రోడ్డు మీద సర్వీస్ కూడా అసలు ఏమీ లేదు, అంతంత మాత్రమే ఉంది. సర్వీస్ అంటే ఏంటంటే ఇంకా ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మన ఆటోలు కూడా ఎవరో ఎక్కరు. ఇంక ఏ కిరాయినా మనం రూపాయి అటు ఇట్లు ఇంక వెళ్ళిపోవడం. మరీ రూపాయి అటు ఇట్లు అంటే మరి తక్కువ కూడా వెళ్ళామంటే రేపు పొద్దున మనకి కిరాయి ఉన్నప్పుడు ఏమన్నా సర్వీస్ ఉన్నప్పుడు కూడా అదే కిరాయి మాట్లాడతారు అన్నమాట. కిరాయి ఏంటంటే మనకు పర్లేదు, రావులపాలెం అప్ అండ్ డౌన్ మనకి అయితే 900 ఇస్తారు చాలు, లేకపోతే 800 ఇచ్చినా సరిపోద్ది. ఎందుకంటే మనం సర్వీస్ ఇచ్చినా మనం డిమాండ్ అయితే చేసుకోవాలి. అలాగే మనం లేట్ చేయకుండా అయితే మనం సిద్ధాంతం అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే కిరాయికి సర్వీస్కి చాలా తేడా ఉంటుంది. మనం సర్వీస్ చేసినప్పుడు ఒక టికెట్ కూడా ఎక్కదు. మన కిరాయికి వెళ్ళినప్పుడు పని కట్టిన టికెట్ లేకపోతే మనం ఏం చేస్తాం, మనం ఆల్రెడీ ఒక ఆయన పెద్ద ఆయన ఎక్కించుకున్నాం పర్సనల్లీ వెళ్తున్నమాట. దానివల్ల టికెట్లు ఎక్కించుకోలేదు. దారిలో అయితే గోపాలపురం తగిలింది. గోపాలపురం నుంచి అయితే మనకైతే టీ కొట్టు కనబడింది. సరే లేట్ చేయకుండా అయితే మనం కాఫీ చెప్పాం. కాఫీ తాగేలాగా మనం ఇంకా చెక్ మనకి ఏంటిది టోల్గేట్ తగ్గింది. ఇంకా లేట్ చేయకుండా టోల్గేట్ దాటిన తర్వాత మనం రావులపాలెం, ఇంకా రావులపాలెం వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ టోల్గేట్లో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చితే మనం చూసినప్పుడు అయితే ఒక ఆయన అట్టించేసాడు. ఇలాంతా తెలియదు కదా, గమ్మున ఇబ్బంది పడతారన్నమాట. రావులపాలెం అయితే బస్ స్టాండ్ దగ్గర అయితే ట్రాఫిక్ చాలా ఉంది. కొంచెం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి, ఎందుకంటే ఇబ్బంది చాలా పడుతున్నారు. మనం లేట్ చేయకుండా రావులపాలెం వచ్చేసి రావులపాలెం నుంచి మనం రైట్ సైడ్ తీసుకుని కొత్తపేట రోడ్లోకి వెళ్ళాలి. కొత్తపేట రోడ్ నుంచి కొంచెం కాలు బిజీ ఉంటుంది అన్నమాట. కొత్తపేట ఇది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఇది బిజీ నుంచి మనం అయితే ఆపుతలకు దిగాలి. ఈ బిజీ ఎక్కిందని మన బండి అయితే ఇబ్బంది పెడద్దాం అనుకున్నాను. ఏ ఇబ్బంది పెట్టలేదు. మన బండి అయితే కొంచెం బాగానే ఎక్కేసింది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితేనే మనకు ఆపోజిట్ కొట్టు కనపడుతుంది అన్నమాట. మనకి ఏంటంటే ఇబ్బంది అంటే కొంచెం ఎంత తెలియని వాళ్ళు అయితే ఇబ్బంది పడిపోతున్నారు. ఒకసారి అలాగే జరుగుతున్నాయి అన్నమాట చిన్న రెండు. లేట్ చేయకుండా అయితే కొట్టుకు వచ్చేసి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మాకు సర్వీస్ అనేది ఏమీ లేదు. దీని ద్వారా అయినా కొంచెం ఏమైనా బెనిఫిట్ ఉంటుందేమో వీడియోలు చేయడం వల్ల. మన అదే షాప్ దగ్గర ఇది షాప్ పేరు. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని